ఇన్హేలర్స్ కనుక కరెక్ట్ ఇన్హేలర్స్ మందులు వాడితే అద్భుతమైన జీవితాన్ని ఆయన గడిపే అవకాశం ఉంది. కానీ పాపం ఆయనకు తెలియదు. ఆయన ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఆయుర్వేదం తప్పనో హోమియోపతి తప్పనో కాదు ఇక్కడ, కానీ పేషెంట్ కు నార్మల్ లైఫ్ గడుపుతున్నాడా లేడా, వీటి వల్ల మనం సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నామా లేమా, మన పనులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, మన జీవితాన్ని ఏమైనా కోల్పోతున్నామా, కోల్పోతున్నట్లయితే వీటిని పక్కకు పెట్టి అసలు సిసలైన వైద్యం ఏంటి అది వాడినట్లయితే సో నార్మల్ లైఫ్ గడపొచ్చు, మిగతా జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు, నిద్ర మంచిగా పోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో అంతా హ్యాపీగా గడిపేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే అతని జీవితాన్ని కోల్పోతాడు పాపం. ఆస్మాకు సంబంధించి మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు ఏబిఎం క్లినిక్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఆస్తమాకు సంబంధించి ఆస్తమాస్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారితో మాట్లాడుతున్నాం కదా డాక్టర్ గారు. అలాగే ఇప్పటి వరకు మనం పెద్దల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ కాలర్స్ ని కూడా చూసాం. అలాగే చిన్న పిల్లల్లో వాళ్ళ ప్రాబ్లం కూడా వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాంటప్పుడు అసలు పేరెంట్స్ కు ఉండాల్సిన అవేర్నెస్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఎందుకంటే అసలు అలర్జీ ఆస్తమా మొదలయ్యేదే పిల్లల్లో. అంటే 100కి దాదాపు 95%, 100% అనుకోవచ్చు మనం, చిన్న పిల్లల్లోనే మొదలవుద్ది. చిన్న మొక్కలాగా మొదలవుద్ది. ఒక విత్తనం నుంచి మొలకెత్తినట్టుగా అలర్జీ మొదలవుద్ది. దాని మొదటి గుర్తు ఏంటంటే ముక్కు దిబ్బడేయటం, జలుబు చేయటం, గాలి ఫ్రీగా ఆడకపోవటం, ఇంకా ఈ ఎలర్జెన్స్ రోజువారీగా ఎక్స్పోజ్ అవుతా ఉంటే మెల్లమెల్లగా కాఫ్ రావటం, ఆ కాఫ్ ఎక్కువై తెమడబడిపోవటం, దగ్గుతో పాటు పాలతో పాటు వాంతులైపోవటం, మిడ్ నైట్ నిద్ర డిస్టర్బ్ అవటం, పిల్లలకు గాలి సరిపోక పక్కలు ఎగరేయటం, మెల్లమెల్లగా సౌండ్స్ వినిపించటం పిల్లి కూతల్లాగా, పిల్లలు చికాకు పడటం, వాతావరణం మారితే, ప్రయాణాలు చేస్తే, ఏదన్నా కొద్దిపాటి అవి ఇవి తింటే అది ఎక్కువైపోవటం. దీనికోసం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, దీనికోసం నెబులైజర్లు వాడుతూ ఉంటారు. సో ఓన్లీ యాంటీబయాటిక్స్ వాడటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, డాక్టర్లను మారుస్తూ పోవటం, సిస్టమ్స్ ని మారుస్తూ పోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఎలర్జీని కంట్రోల్ చేయనంత వరకు ఎన్ని టన్నుల యాంటీబయాటిక్లు వాడినా కూడా ఉపయోగం ఉండదు. చాలా మంది చిన్నపిల్లల్లో జరిగేది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నాం. మీరు నిద్రలో గురక పెడుతున్నారా? గురక నుండి విముక్తి కోసం శ్వాస హాస్పిటల్, హిమాయత్ నగర్, హైదరాబాద్. ఫోన్ 9676760000. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. చలికాలం వచ్చిందంటే చలితో పాటు ఆస్మా కూడా మనల్ని వణికిస్తుంది. అయితే ఆస్మా ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా వీరి యొక్క సంరక్షణ కొరకు మరింత కంగారు పడుతూ ఉంటారు. అసలు ఈ చలికాలం ఎలా గడుస్తుందా అని మరీ కంగారు పడుతూ ఉంటారు. అయితే సకాలంలో సరైన వైద్యం తీసుకుంటే దీనిని అధిగమించవచ్చు అని ఆస్మాపై జాతీయ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. చలికాలంలో ఆస్మా అనే అంశంపై మీ సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారండి, అసలు ఆస్మా అంటే ఏంటండి? ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు మనకు ఈ విధంగా ఉంటాయి. ఇది ఈ యొక్క సిస్టమ్. అయితే ఈ వాయునాళాలు మామూలుగా ఈ వాయునాళాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇది లోపలి పొర, ఇది బయట కండరాలు. అయితే ఆస్తమాలో ఈ లోపలి పొర ఇలా మందంగా మారుతుంది. తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ కండరాలు ఈ విధంగా బిగుసుకుపోతాయి. సో నార్మల్గా ఇలా ఉంటాయి, ఆస్తమాలో ఈ విధంగా అవుతాయి. అయితే ఇలా ఉన్నప్పుడు గాలి పీల్చడం కానీ వదలటం కానీ కష్టం అవుతుంది. దీన్ని ఆస్తమా అంటాం. దీనికి అసలు కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఆస్తమా రావడానికి కారణాలు ఏంటి? ఆస్తమా అనేది వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి వ్యాధుల్లో అతి ముఖ్యమైనది. తర్వాత తల్లిదండ్రులకు అలర్జీ ఆస్తమా గనక ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు కూడా కొంతమందికి అలర్జీ ఆస్తమా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో తర్వాత ఇలా వచ్చినటువంటి ఈ వ్యాధికి వాతావరణం కాలుష్యాలు అంటే ఎలర్జెన్స్ కానివ్వండి, దాని తర్వాత దుమ్ము, ధూళి,
తర్వాత చలిగాలి, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి, వాటిని ట్రిగ్గర్స్ అంటాం. సో వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి శరీరతత్వం ఒక చెయ్యి అనుకుంటే, ఈ యొక్క రెచ్చగొట్టేవి ఇంకో చెయ్యి అనుకుందాం. ఈ రెండు కలిస్తే ఆస్తమా. అయితే ఈ యొక్క ఆస్తమా వచ్చినప్పుడు ముఖ్యంగా ఆస్తమా మొదలయ్యేది పసిపిల్లల్లో. గాలి పీల్చలేకపోతారు. సో నైట్ అయిందంటే ఇంకా గాలి పీల్చడం ఇబ్బందిగా మారిపోతుంది. పాలు తాగలేరు, నిద్రపోలేరు. దాని తర్వాత గొంతులో గురగురలు, పిల్లి కూతులు, తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఏ పని చేసినా ఆయాసం రావటం, ఏ కొంచెం పరిగెత్తిన ఆయాసం రావటం. సో ఈ విధంగా రకరకాలైనటువంటి బాధలతో ఈ చిన్నపిల్లలు ఈ ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు. అయితే దుమ్ము, ఇంటిలో ఉన్నటువంటి దుమ్ము కానివ్వండి, దాని తర్వాత మన పోలెన్స్ అంటాం, ఈ పుష్పాల నుంచి వచ్చేటువంటి పోలెన్స్, దాని తర్వాత ముఖ్యంగా ఈ చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ఆస్తమాని ఉధృతం చేస్తాయి, ముఖ్యంగా పిల్లల్లో ఉధృతం చేస్తాయి. ఇది అతి ముఖ్యమైన కారణం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లల్లో ఉన్నటువంటి ఆస్తమాని ఎక్కువగా ఉధృతం చేస్తాయి, ముఖ్యంగా చలికాలంలో. కాబట్టి దాని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది తల్లిదండ్రులు కనుక తెలుసుకున్నట్టయితే ఈ చలికాలాన్ని అధిగమించడం అనేది పెద్ద కష్టసాధ్యమైనటువంటి విషయం కాదు. డాక్టర్ గారు ఫోన్ కాల్ రెడీగా ఉందండి, రిసీవ్ చేసుకుందాం. హలో 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 చెప్పమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు మేడం? నా పేరు గౌరీ అండి. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు. అంటే డస్ట్ ఎలర్జీ ఇంకా ఆస్తమా రెండు ఒకటే అంటారండి? ఇంకొకటి చెప్పమ్మా. డస్ట్ ఎలర్జీ ఆస్తమా ఒకటే అంటారండి? యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. సో అదేంటి గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే ఆస్తమా వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది, తర్వాత నీకు బేబీకి ఆక్సిజన్ అందదు, అందుకే నువ్వు ముందు చెస్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయనని కలవాల్సి వస్తుంది అని చెప్పారనమాట. అయితే యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు నాకు ఇస్నోఫిల్స్ లాంటివి ఏమీ లేదు, డస్ట్ ఎలర్జీ వల్లే ఆయాసం అనుకుంటున్నాను నేను. అది ఆస్తమాకి డస్ట్ ఎలర్జీకి డిఫరెన్స్ ఏంటి అనేది నాకు కొంచెం. ఓకే. అయితే అంటే అలర్జీ అనేది ఒక శరీర తత్వం అమ్మా. అలర్జీ అనేది మనకు అంటే అది ముక్కులో ఉండొచ్చు, అలర్జీ కంట్లో ఉండొచ్చు, చర్మానికి ఉండొచ్చు, ఊపిరితిత్తులకు ఉండొచ్చు. ఊపిరితిత్తులకు ఉన్నటువంటి ఈ అలర్జీని ఆస్తమా అంటాం. అయితే ముక్కులో ఉన్నటువంటి ఈ అలర్జీని అలర్జిక్ రైనైటిస్ అంటాం. అయితే ఇది దేంతో రెచ్చిపోతుందంటే మీకు ఇల్లు దులిపినా కూడా, ఏ పని చేసినా, ఏదో దేనికైనా ఎక్స్పోజ్ అయినా, స్మోక్ ఎక్స్పోజ్ అయినా కూడా తుమ్ములు రావటం, మాటిమాటికి జలుబు చేయటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏ పని చేసినా, సపోజ్ మెట్లెక్కినా లేకపోతే బరువు పని ఏదైనా చేసినా, గబగబా నడిచినా మీకు గనక ఆయాసం వస్తున్నట్లయితే ఆల్రెడీ మీకు ఆస్తమా ఉన్నట్టే లెక్క. అయితే ఇది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఆస్తమా అనేది ఒక ఎక్స్ట్రా ప్రాబ్లం, కానీ దీన్ని చాలా సులువుగా అధిగమించవచ్చు. ఇప్పుడు చాలా చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. మీరు గనక ఆ మందుల్ని ఆస్తమా వైద్య నిపుణుని గనక మీరు కలిసి ఆ మందులను గనక తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది ఎలాంటి సమస్యను సృష్టించబోదు. అయితే దీన్నే ఈ ఆస్తమాని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. దీన్ని డస్ట్ ఎలర్జీ అని, ఇస్నోఫిలియా అని, దీన్నే కొంతమంది సైనస్ అనుకుంటూ ఉంటారు, అంటే ఈ ముక్కు బాగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఉబ్బసం, సో అలర్జిక్ బ్రాంకైటిస్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనప్పటికీ కూడా దాని లక్షణాలు ఒకటే. ఏ పని చేసినా ఆయాసం రావటం, దగ్గు, దాని తర్వాత నైట్ పూట ఇబ్బంది కలగటం మీకు, తర్వాత తుమ్ములు, విపరీతంగా తుమ్ములు రావటం, ఛాతీ పట్టేసినట్టు ఉండటం. సో ఇలాంటి లక్షణాలు గనక మీకున్నట్లయితే మీరు చెస్ట్ స్పెషలిస్ట్ని కలిసి మీ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అమ్మా. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి, రిసీవ్ చేసుకోవాలి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? నా పేరు రవికుమార్ అండి. చెప్పండి సార్. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందండి. ఓకే. నాకు చిన్నప్పుడు ఇస్నోఫిలియా ఉండేది. ఓకే. ఇస్నోఫిలియా 22 ఉండేది అనమాట. ఓకే. అయితే మెడిసిన్స్ ద్వారా అది కంట్రోల్ అయింది, కానీ నాకు ఆస్తమా మటుకు కంట్రోల్ అవ్వలేదు. ఓకే. ఏంటంటే డస్ట్ అనమాట, మెయిన్ డస్ట్ కి ఎఫెక్ట్ అవుతుంటాను ఎక్కువ. ఓకే. ఈ చలికాలంలో ఏంటంటే తెల్లవారు నిద్రలేస్తున్నప్పుడే నాకు 10-15 తుమ్ములు వస్తూ ఉంటాయి. ఓకే. తుమ్ములు వచ్చి కపంలా వస్తూ ఉంటుంది. ఓకే.
అయితే నాకేంటంటే మెయిన్ డస్ట్ నుంచి వచ్చేస్తున్నదండి, అసలు భరించలేకపోతున్నాను అనమాట ఆయాసం. ఆ మూమెంట్ లో ఎక్కువ ఉంటున్నది. అయితే అమ్మా ఇది ఆస్తమాని మెయిన్ గా రెచ్చగొట్టేది అయితే ఉందో డస్ట్ మైట్స్ అంటాము. అయితే ఈ డస్ట్ కు మీరు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకటి డస్ట్, ఇప్పుడు సపోజ్ పేపర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంటి బూజు దులిపినా, లేకపోతే ఇంకేదన్నా మనం డస్ట్ తో పనిపడ్డటువంటి ఏ పని చేసినా కూడా మనం ఫస్ట్ మాస్క్ కట్టుకోవాలి, లేదా ఏదైనా కనీసం ఒక కర్చీఫ్ అన్న అడ్డం పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత కొంతమంది పోపేసేటప్పుడు కూడా ఈ తుమ్ములు రావటం ఇలాంటివి జరుగుతుంది. అయితే దీనికి మీరు అదుపులో లేదు అంటున్నారు. ఆస్తమా అదుపులో లేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఆస్తమా ఏ దశలో ఉందో ముందు తెలుసుకోవాలి. అలర్జీ, దాంతోపాటు అలర్జీ కూడా ఉందా అంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, ఇది కూడా ఉందా లేదా తెలుసుకోవాలి. ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకొని ఏ మందు ఏ మోతాదులో ఎంతకాలం వాడాలో తెలుసుకుంటే ఆస్తమాను జయించటం అనేది అత్యంత సులభం. అయితే మీరు వాడే మందుల్లో ఇప్పుడు మీరు అదుపులో లేదు అంటున్నారు కాబట్టి ఆస్తమాలో లోపలి పొర ఈ విధంగా మందం అవుతుంది. దీనికి వాడే మందుల్ని ప్రివెంటర్స్ అంటాం. అయితే మధ్యరేత్రి దగ్గు రావటం, దాని తర్వాత నిద్ర పట్టకపోవటం అది అంటున్నారు. అంటే చలికాలం వల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు బిగ తీసుకొని పోతాయి. ఈ బిగ తీసుకున్న వాటిని మనం రిలీవ్ చేయడానికి రిలీవర్స్ అంటాం. అయితే మీ ప్రాబ్లం ఏంటంటే బహుశా అసలు దీని మీద ఈ ప్రివెంటర్స్ అనేవి వాడుతున్నారా లేదా అనేది ఒకటి. దాని తర్వాత ఈ రిలీవర్స్ అనేవి కూడా సరి అయిన సమయంలో వాడాలి. అంటే మొత్తం మీద ఆస్తమా అదుపులో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసి మీరు కరెక్ట్గా ఆస్తమా వైద్య నిపుణుల దగ్గర కనుక చికిత్స తీసుకున్నట్టయితే అలర్జీతో ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు వాడే మందు ఏంటి, అది రిలీవరా ప్రివెంటరా, అది ఏ డోస్లో వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకోండి. ఇవి కనుక మీరు మంచిగా తెలుసుకున్నట్లయితే ఆస్తమాతో బాధపడటం అనేది జరగకూడదు. మీరు బాధపడుతున్నారు అంటే ఆకు సరి అయిన వైద్యం జరగట్లేదని అర్థం. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి, రిసీవ్ చేసుకున్నాం. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు సార్? నా పేరు నవీన్ చంద్ర అండి. చెప్పండి డాక్టర్ గారు. యాక్చువల్ గా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆత్మ ప్రాబ్లం ఉందండి. అయితే నేను చిన్నప్పటి నుంచి సాల్ పట్టుకుని అవి వాడుతూ ఉంటాను. అయితే నేను కొంతకాలంగా ఒక కొత్త ఇన్హేలర్ వాడుతున్నానండి. అది సిరిటేడ్ 250, అది సాల్మెట్రల్ అండ్ ఫ్లూటికాస్ అనేది ఒక ఇన్హేలర్ అండి అది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది, అది చలికాలంలో నాకు సాల్బటల్ ఇన్హేలర్ పనిచేయట్లేదు. నేను అన్లెస్ ఈ ఇన్హేలర్ వాడితే కానీ నాకు కంట్రోల్ అవ్వట్లేదు. అయితే ఈ ఇన్హేలర్ వచ్చి కాస్ట్ ఎక్కువ అండి, 800 అరౌండ్ ఉంటుంది. అది నాకు ఇక్కడ ఫ్రీగా కూడా దొరకట్లేదు. సో అసలు ఈ సిరిటైడ్ అనేది నేను వాడటం మంచిదేనా అసలు ఏంటని నాకు డౌట్ అండి. ఓకే అండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే అండి మీరు చాలా మంది ఆస్తమా పేషెంట్లు ఏం చేస్తుంటారంటే ఓన్లీ సాల్బిటమాల్ ఇన్హేలరే వాడుతుంటారు. అంటే మనం కంపెనీ నేమ్ చెప్పాలనుకుంటే ఆస్తలిన్, వెంటార్లిన్ ఇలాంటివి ఓన్లీ రిలీవర్స్ అనమాట. ఇవి మీకు ఓన్లీ కట్లను మాత్రం ఇప్పుతాయి, తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయి. తర్వాత అవి ప్రివెంట్ చేయవు. చాలా మంది 198 మంది ఆస్తమా పేషెంట్లు వాడేవి తప్పుడు ఇన్హేలర్సే. అంటే ఆస్తలిన్, వెంటార్లిన్ అంటే సాల్బిటమాల్ ఉన్నటువంటి మందులనే వాడుతున్నారు. అది మొదటి తప్పు. అది కేవలం అది రిలీవర్ మాత్రమే. తర్వాత మీరు ఇంకొక ఇన్హేలర్ వాడుతున్నారు. అయితే దాంట్లో ప్రివెంటర్ ఉంటుంది, దాని తర్వాత రిలీవ్ కూడా చేస్తుంది, కంట్రోలర్. అది మంచి ఇన్హేలర్. అయితే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఆ కాస్ట్ని భరించలేకపోతున్నాను అని చెప్పారు. దాని స్థానంలో ఇప్పుడు దాదాపు దానికంటే 2 రెట్లు తక్కువ ఉన్నటువంటి ఇన్హేలర్స్ అదే మందుతో అవైలబుల్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. మీరు ఆ ఇన్హేలర్ మంచిది, అదే వాడాలి. మీరు తప్పకుండా ఆ ఇన్హేలరే వాడాలి. ఓన్లీ ఈ సాల్బిటమాల్ ఇన్హేలర్ మాత్రం వాడటం తప్పు. మీరు ఏదైతే ఇన్హేలర్ వాడుతున్నారో ఆ కాంబినేషన్ అంటే ఫ్లిటికజోన్ అండ్ సాల్మిట్రాల్ కాంబినేషన్ అనేది చాలా మంచిది. ఆ ఇన్హేలర్ కనుక మీరు వాడినట్లయితే చాలా చక్కగా ఉంటారు. అయితే ఈ ఇన్హేలర్ల మీద కూడా రకరకాలైనటువంటి మీకు కూడా అపోహలు ఉన్నాయి, ఎక్కువ కాలం వాడితే ఏమవుతుందో ఏమని. సో ఇలా ఉండాల్సినవి ఇలా అవుతాయి, ఇలా ఉన్న వాటిని మనం ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ ప్రివెన్షన్ కొరకు మనం డోస్ తగ్గించుకోవచ్చు. అయితే ఏ డోస్లో వాడుతున్నాము, ఎంతకాలం వాడాలి అనేది ఇంపార్టెంట్. అది అదుపులోకి వచ్చే వరకు అంటే ఇలా అయ్యే వరకు మనం ఆ డోస్ కంటిన్యూ చేయాలి. ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ డోస్ను మనం తగ్గించుకోవచ్చు. అయితే అది ఈ సాల్మిట్రాల్ అండ్ ఫ్లూటికజోన్ అంటే స్టీరాయిడ్స్ ఉంటాయి కాబట్టి స్టీరాయిడ్ ఫోబియా ఉంటుంది చాలా మందిలో. స్టీరాయిడ్స్ వాడితే ఏమవుతుందో
సో వాళ్లకు భయం అవుతుంది, ఇంటి వాళ్ళు భయపెడతారు, ఫ్రెండ్స్ భయపడతారు, చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడతారు, ఈ వాడకూడదని చెప్తూ ఉంటారు. అయితే దీని మీద రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఇన్హేలర్స్ మీద ఎలాంటి అపోహలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆ కాస్ట్లీ ఉన్నటువంటి ఇన్హేలర్ స్థానంలో ఇప్పుడు తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ఇన్హేలర్ కూడా వచ్చింది. దాదాపు 375 రూపీస్లో ఇప్పుడు మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాని స్థానంలో 370 రూపీస్లోనే ఇన్హేలర్స్ అవైలబుల్ అవుతున్నాయి. కాబట్టి ఆ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ మార్చి మీరు వాడుకున్నట్లయితే సో మీకు ఆర్థిక భారం కూడా ఉండదు. కాబట్టి ఈ ఇన్హేలర్స్ అనేవి అసలు ప్రాణావసర మందులుగా ప్రకటించాలి ప్రభుత్వం కూడా. సో చాలా మందికి ఇవి అందుబాటులో లేకుండా ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు ఆర్థికంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ఇన్హేలర్స్ కనుక తగ్గించినట్లయితే పాపం ఆస్తమా పేషెంట్లకు కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను పర్సనల్ గా. డాక్టర్ మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మేము సిద్దిపేట నుండి అండి, గోపాలరావు. నేను చెప్పండి గోపాల్ గారు. ఇది మా అమ్మాయి 7 years ఉంటది. ఓకే, హలో చెప్పండి చెప్పండి. అమ్మాయి 7 years ఉంటది. 4th year లో ఈ ఆస్మా స్టార్ట్ అయింది. ఓకే, అంటే మధ్యలో. ఓకే, హలో చెప్పండి చెప్పండి సార్, నేను వింటున్నాను, మీరు చెప్పండి. మధ్యలో ఇక్కడ వేరే చెస్ట్ డాక్టర్ చూపించాము. ఓకే అండి. చూపిస్తే ఏరోకాటు ప్లస్ బ్రోమాల్, అది క్రోమాలు తీసుకోమన్నారు, 2 పప్స్. ఓకే ఓకే, అప్పుడు తగ్గింది. ఓకే, మళ్ళీ వస్తుంది కంటిన్యూ. అంటే దానికి ఏం చేయాలి? అయితే అండి, ఈ ఆస్తమా నేను చెప్పాను కదా, ఇది మొదలయ్యేది మాత్రం బాల్య దశలోనే, చిన్నప్పుడే మొదలవుతుంది. మీ పాపకు కూడా అలాగే మొదలైంది. అయితే నేను చెప్పినట్టుగా ఇందాక మీరు గనక చూస్తున్నట్లయితే ఈ యొక్క మీకు రాసినటువంటి మందులు డాక్టర్ గారు మంచి మందులే రాశారు. అయితే ఈ లోపలి పొర అనేది నిరంతరం ఆస్తమాలో పెరుగుతుంది. అది ఇలా అవుతుంది. ఇది ఇలా అయినప్పుడు దిస్ బికమ్స్ హైపర్ సెన్సిటివ్ అనమాట. అంటే డస్ట్ గానీ చలిగాలికి గానీ హైపర్ సెన్సిటివ్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా అయినప్పుడు మనము ఈ మందుల్ని, ఈ నివారణ చేసే మందుల్ని మాత్రం వాడుతూ ఉండాలి. అయితే మీరేంటంటే కొంతకాలం వాడారు, దాని తర్వాత వాటిని వాడాలనో వాడకూడదో తెలియక కంగారు పడి ఆపేసి ఉంటారు మీరు. అంటే ఒక 3 months అంటే అవి రెండు వాడామండి. అవునండి. అంటే మీరు ఈ ప్రివెంటర్ అంతే దాంట్లో ఇప్పుడు ఏరోకార్ట్ సంబంధించింది కానివ్వండి, దాంట్లో బ్యాక్లోమిథజోన్ అని, తర్వాత బుడిసోనైడ్ అని, ఫ్లూటికజోన్ అని, ఈ నివారణ కలుగజేసే మందుల్ని మీరు అతి తక్కువ మోతాదులో మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలండి. పాప అంటే ఏదో మీరు అస్సలు ఆపకూడదు, ముఖ్యంగా చలికాలం అసలు ఆపకూడదు. వాటిని కంటిన్యూ చేస్తూ ఉండండి. కంటిన్యూ చేసి మళ్ళీ డాక్టర్కి మీరు ఎవ్రీ 2 months కోసారి 3 months కోసారి కనుక రివ్యూ చేసినట్టయితే ఆ మందు మోతాదుని పెంచటమా తగ్గించటమా అనేది జరుగుతుంది. అయితే మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇన్హేలర్ మందుల గురించి మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అది పిల్లలకు ఎలాంటి హాని చేయదు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసుల వరకు ఎవరైనా వాడొచ్చు. కాకపోతే ఏ ఇన్హేలర్ వాడుతున్నారు, ఏ మోతాదులో వాడుతున్నారు, ఎంతకాలం వాడుతున్నారు. కొంతమంది కంటిన్యూస్ గా ఒకే ఇన్హేలర్ సంవత్సరాల తరబడి వాడుతూ పోతుంటారు డాక్టర్ సలహా లేకుండా. అది తప్పు. కాబట్టి మీరు వాడేటటువంటి పద్ధతి కరెక్టే వాడుతున్నారు. మళ్ళీ ఒకసారి కలిసి మీరు వాడండి, తప్పకుండా మంచిగా అవుతుందండి, అందులో ఏమీ లేదు. మీరు కనుక వాడకపోయినట్టయితే పాప పెరుగుదల ఆగిపోతుంది. కంటిన్యూ చేయండి. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి, తిరుపతిరావు అండి. చెప్పండి సార్. చెప్పండి. అవునండి, చెప్పండి తిరుపతిరావు సార్. నేను చిన్నప్పటి నుంచి. ఓకే, హలో చెప్పండి సార్. నేను 15-20 సంవత్సరాల నుంచి ఓకే నాకు ఆస్మా ఉందండి. ఓకే. అయితే నేను ఏం చేశానంటే మొదట్లో తుమ్ములు, ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ నాకు తుమ్ములు చలిగాలి అయితే విపరీతంగా తుమ్ములు వచ్చేస్తాయండి. ఓకే. తుమ్ములు వచ్చిన తర్వాత జలుబు చేస్తుంది. తర్వాత ఏం చేశానంటే చెవులో చిన్న దురదలాగా ఉండడం. ఇప్పుడు ఎక్కువగా చలికాలంలో ఆస్మా ఎక్కువగా ఉంటుందండి. నేను ఆస్తాలిన్ ఫోర్హెల్ వాడానండి, ఫ్లోహెల్ వాడాను. తర్వాత ఏమో డాక్టర్ ఇక్కడ చెస్ట్ ఫిజిషియన్ ప్రవీణ్ కుమార్ చూపిస్తే ఇది ఓల్డ్ మెడిసిన్స్ వాడే, ఇప్పుడు ప్రెసెంట్ మెడిసిన్స్ మార్చారండి. ఫోరో కాటన్ అండ్ యూనిక్ కాటన్ వాడుతున్నానండి. ఇది ఏంటంటే రాత్రి ఎక్కువగా ఆయాసం అయినా ఇది వాడినా ఆయాసం కంట్రోల్ అవట్లేదు సార్. ఓకే. అయితే ఓకే ఓకే అయితే అండి, మీకు చాలా చక్కటి మందులు రాశారండి డాక్టర్ గారు, అది రాశారు. అయితే మీరు ఈ చలికాలంలో ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఫస్ట్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ స్కార్ఫ్ కట్టుకోవాలి. అంటే చలిగాలి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళొద్దు. చలిగాలి అనేది ఈ గాలి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రిగ్గర్. ఈ చలిగాలి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళకూడదు. మనం స్కార్ఫ్ కట్టుకోవాలి.
స్కార్ఫ్ కట్టుకుంటే ఏంటంటే ఈ గాలి ఈ స్కార్ఫ్ ను దాటి లోపలికి వెళ్లేసరికి కొంచెం వేడవుతుంది. సో దానివల్ల అటాక్ అనేది రాదు ఒకటి. తర్వాత బయటికి వెళ్లేటప్పుడు మీరు రిలీవర్ ఇన్హేలర్ అనేది కొట్టుకోవాలి. తర్వాత మీరు అతి చల్లటి గాని అతి పుల్లటివి గాని కొన్ని ఆహార పదార్థాలు అనేవి మీకు ఏది పడటం లేదో మీరు చూసుకొని దానికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. తర్వాత ఆస్తమా అదుపులో లేదు అంటే మళ్ళీ డాక్టర్ గారిని కలవండి. అందుకే డోస్ అనేది ఇంకా పెంచాల్సిన అవసరం ఉందో ఏమో మళ్ళీ మీరు డాక్టర్ గారిని కలిసి ఆ డోస్ పెంచటం కానివ్వండి, దాని తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ కానివ్వండి, ఇవన్నీ తెలియజేస్తారు. సో ఎక్కడైనా సరే మందులు వాడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా బాధపడుతున్నామంటే మరి ఆ మందు తీసుకునే విధానం మీరు కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా అనేది, ఆ డోసు కరెక్ట్ గా ఉందా లేదా అనేది, అంటే ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా మీకు ఎప్పుడో రాసి ఉండొచ్చు, ఇప్పుడు అవసరం పెరిగి ఉండొచ్చు. సో మళ్ళీ ఆ డోసును పెంచాలా అనేది చెప్తారు. సో మీరు వాడే మందులు మాత్రం చాలా మంచివి. ఇంకొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే మీరు చాలా మంచిగా ఉంటారండి. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. చెప్పండి, మీ పేరండి? రమేష్ అండి, రమేష్ గుప్తా. చెప్పండి రమేష్ గుప్తా. హలో సార్, మీకు ఇట్లా మెడల పైన ఈ టాన్సిల్స్ అయినాయండి, వీటిపైన మీరు ఇచ్చారు కదా ఫోన్ ప్రోగ్రామ్ లో. హలో, టాన్సిల్స్ అయినాయి అంటున్నారా? అవునండి. ఓకే, అవునండి. కొంచెం మీ టీవీ వాల్యూమ్ కొంచెం పెంచి చెప్పండి. మెడల పైన టాన్సిల్స్ అయ్యాయండి. తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. ఓకే, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. అదే మెడల పైన టాన్సిల్స్ అయ్యాయండి. మీ ప్రాబ్లమ్ టాన్సిల్స్ అయినాయి, దాంతో పాటు ఇంకేం ప్రాబ్లం ఉంది మీకు? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా సౌండ్? హలో హలో సార్, మీ క్వశ్చన్ మాకు క్లియర్ గా వినిపించట్లేదు, కాస్త టీవీ వాల్యూమ్ తగ్గిస్తారండి. హలో, చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్తా ఉండండి. మెడల పైన టాన్సిల్స్ అంతేనండి మాకు. ఓకే అండి, ఇవి ఇప్పుడు టాన్సిల్స్ అనేటటువంటివి ఈ చాలా మందిలో కూడా ఈ కోమార్బిడ్ సిమ్టమ్స్ అంటాము. అయితే మీకు దాంతో పాటు తుమ్ములు రావటం, జలుబు, దగ్గు, ఆయాసం అనేవి ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. సో ఇవి గనక వస్తున్నట్లయితే దానికి సంబంధించి ఈఎన్టీ స్పెషలిస్ట్కి ఒకసారి చూపించుకోండి. అయితే మాటికి టాన్సిల్స్ రావటం, దాని తర్వాత దాంతో పాటు తుమ్ములు, దాంతో పాటు జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి గనక ఉన్నట్లయితే అది ఆస్తమా ఉందేమో కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈఎన్టీ డాక్టర్ని కలిస్తే మీకు చక్కటి సలహా లభిస్తుంది. డాక్టర్ గారు మరో ఫోన్ కాల్ రెడీగా ఉండండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నాకు 16 years లో ఉండగా ఆస్తమా వచ్చిందండి. అంటే బాగా ఎలర్జీగా ఉండేదన్నమాట. ఎప్పుడు తుమ్ములు రావడము, నైట్ పూట మధ్యలో ఏమైనా లేస్తే బాగా విపరీతంగా తుమ్ములు వచ్చేసి ఎలర్జెటిక్ గా ఉండడము, ఈ గొంతంతా కూడా బాగా ఇచ్చింగ్ గా ఉండడం, ఇట్లాంటివన్నీ జరిగేవి. సో నాకు ఇప్పుడు 26 years అన్నమాట. ఇప్పటి వరకు మధ్య మధ్యలో అలా వస్తూనే ఉంటుంది అది. నాకు ఈ డెరిఫిలిన్ ఓడి అనేది వాడుతున్నాను నేను, దానివల్ల కంట్రోల్ అయిపోతుంది. కానీ ఈ వింటర్ లో ఏంటంటే ఇప్పుడు నేను ఎన్ని రోజుల నుంచి వాడుతున్నా కూడా నాకు అది కంట్రోల్ అవ్వట్లేదు. సో అది దానివల్ల ఇది ఎప్పటికైనా తగ్గుతుందంటారా? ఫ్యూచర్ లో పర్మనెంట్ గా తగ్గిపోతుందా, లేదా ఇది ఎప్పటికీ ఇట్లాగే ఉంటుందంటారా? కొంచెం నాకు చెప్తారా? అయితేమ్మా, మీరు చాలా మంది ఇప్పుడు ఓరల్ ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నారు, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, వీటి మీదనే చాలా మంది ఆధారపడుతున్నారు. నేను చెప్పాను, ఆస్తమాలో 100% మంది వాడకూడని వైద్యాలనే వాడుతున్నారు. కేవలం 2% మంది మాత్రమే శాస్త్రీయమైనటువంటి వైద్యాన్ని పొందుతున్నారు. అయితే మీరు ఆ 98% మందిలోనే ఉన్నారు ఇంకా. అయితే ఏంటంటే మీరు ఈ టాబ్లెట్స్ అనే ఓరల్ టాబ్లెట్స్ అనేవి చాలా మంచివే, కానీ ఇప్పుడు అంతకంటే మించినటువంటి ఇన్హేలర్స్ అనేవి వచ్చాయి. సో మీకు అలర్జీ ఉంది ముఖ్యంగా, సో తుమ్ములు రావటం కానివ్వండి, ఇవి కానీ గొంతులో దొరదొరలు, కంటిలో ఎక్కడనో అలర్జీ ఉంది. తర్వాత ఆస్తమా కూడా ఉంది. వీటికి ఇప్పుడు చాలా చక్కటి ఇన్హేలర్స్ వచ్చాయి. అయితే ఒకటి ఏంటంటే మీరు ఏది పడట్లేదో దానికి దూరంగా ఉండటం ఒకటి. తర్వాత మీ అలర్జీ, ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకొని
దానికి సంబంధించినటువంటి ఇన్హేలర్స్, 2 ఇన్హేలర్స్ ఉంటాయి, ప్రివెంటర్స్ అండ్ రిలీవర్స్. సో ఏ మోతాదులో వాడాలి అంటే తాళానికి దగ్గర తాళం చెవి లాంటిది. మీరు ఏ దశలో ఉన్నారో తెలుసుకొని ఆ దశకు అనుగుణంగా మీకు గనక ఇన్హేలర్ సెలెక్ట్ చేసినట్టయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు. ఆస్తమా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఒకసారి మందులు వాడిన తర్వాత ఈ విధంగా మనకు ఊపిరితిత్తులు అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా కాకుండా ఉండటం కోసం మనం ప్రివెంటర్స్ వాడుతూ ఉండాలి. అయితే కొద్ది మోతాదులో మనం వాడుతూ ఉండాలి. అంటే ప్రతిరోజు మనం బ్రష్ ఎలా చేసుకుంటాం అలాగా. ఇప్పుడు ఒక సైట్ ఉందనుకోండి, కళ్ళజోడు పెట్టుకుంటాం. అలాగే అలర్జీ ఆస్తమా ఉన్నట్లయితే మనం ప్రివెంటర్ మందుని ప్రతిరోజు గనక వాడుకున్నట్లయితే చాలా మందిలో ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు వాడిన తర్వాత వాళ్ళ ఆస్తమా సిమ్టమ్స్ మొత్తం తగ్గిపోతున్నాయి. ఏదో జీవితాంతం మీరు ఇక ఈ అలర్జీతోని ఆస్తమాతోని ఇలాగే బాధపడాలి, మా జీవితం ఏమైపోతుందో అని చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కటి ఇన్హేలర్స్ గనక చక్కటి మోతాదులో సరిగ్గా గనక వాడినట్లయితే ఆస్తమాని జయించడం అనేది అత్యంత సులభం. మీరు సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంగారు పడితే ఆస్తమా ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు వాడే మందులు మాత్రం సరి అయినవి కావు. సో సరి అయినటువంటి అలర్జీ ఆస్తమా వైద్య నిపుణులు అంటే చెస్ట్ స్పెషలిస్ట్ కి చూయించుకొని మీ యొక్క ట్రీట్మెంట్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే. మీ పేరండి? నా పేరు చంద్రిక అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి. నాకు చాలా ఒక 5-6 ఇయర్స్ నుంచి తుమ్ములు వస్తూ ఉంటాయండి. అంటే స్పెసిఫిక్ గా నేను అనుకోండి ఎక్కువ కోల్డ్ ఎక్స్పోజ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. కానీ జనరల్ గా అప్పుడప్పుడు రోజులో పొద్దున్నే లేవగానే, ఎస్పెషల్లీ పొద్దున్నే లేవగానే ఎక్కువ వస్తాయండి, తుమ్ములు ఎక్కువ వస్తాయి. కోల్డ్ కి చలికాలంలో అది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తిన్నప్పుడు అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక 1 year క్రితం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక స్ప్రే ఒకటి ఇచ్చారు. మార్నింగ్ లేవగానే స్ప్రే వేసుకోండి, జైలేరా అని ఒక టాబ్లెట్ ఇచ్చారండి. ఆ స్ప్రే కొన్ని రోజులు వాడి ఆపేసేయమని చెప్పారు. ఆపేసేయమని చెప్తే నేను అది ఆపేసాను. జైలేరా మాత్రం మళ్ళీ వచ్చినప్పుడల్లా కంటిన్యూ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత జైలేరా వేసుకున్నా కూడా అది కంట్రోల్ కాదు. అంటే కంట్రోల్ అంటే కొంత కంట్రోల్ అవుతుంది, కానీ జలుబు ఉంటూనే ఉంటుందండి. దానికి అంటే ఇంకా సొల్యూషన్ ఏం లేదా, ఇట్లానే ఉంటుందా అని చెప్పి అడుగుదామని చెప్పమ్మా. మీరు ఇన్హేలర్స్ ఫస్ట్ స్టాప్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఆస్తమా అనేది ఒక రోజులో కంట్రోల్ అయ్యేటటువంటి ప్రాబ్లం కాదు. ఇది నేను చెప్పాను, ఒకటేమో జీన్స్, ఇంకొకటేమో ట్రిగ్గర్స్, రెచ్చగొట్టేవి. చలికాలం అనేది ఒక రెచ్చగొట్టే ట్రిగ్గర్. తర్వాత దుమ్ము, ధూళి అన్ని కూడా ఈ రెచ్చగొట్టేవి. తర్వాత ఈ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి శరీర తత్వం, ఈ 2 కలిస్తే ఆస్తమా. ఈ 2 కలవకుండా చేసేదే ఆధునిక వైద్యం. ఈ ఆధునిక వైద్యాన్ని మనం ఈ మధ్యలో ఉంచాల్సిందే. దాన్ని ప్రివెంటర్ రూపంలో ఈ మధ్యలో ఉంచాలి మనం. అయితే మీరు అది తీసేశారు. తీసేసిన తర్వాత ఈ 2 కలుస్తాయి, మళ్ళీ ఆస్తమా అనేది మీకు వస్తుంది. కాబట్టి మళ్ళీ మీరు డాక్టర్ గారిని కలిసి మళ్ళీ ఏ ఇన్హేలరు ఏ మోతాదులో వాడాలి, ఆస్తమా ఏ దశలో ఉందో మీరు తెలుసుకోండి. అయితే చలికాలంలో అన్నారు కాబట్టి చలికాలంలో ఆస్తమా అనేది అధికం అవుతుంది. దానికి ముఖ్య కారణం అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత చల్లటి గాలి. కాబట్టి మీరు మార్నింగ్ లేసి చాలా మంది 5ంటికే లేసి ఆడవాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, ఇంటి పనులు అవి. సో స్కార్ఫ్ కట్టుకోవాలి ఇలా ఆస్తమా ఉన్నవాడు. సో మార్నింగ్ లేసి వెంటనే ఏదో దుమ్ము, ధూళి అలాంటి పనులు చేయకూడదు. తర్వాత చల్లటి నీళ్లలో మనం పోయి ఇమ్మీడియట్ గా ఈవెన్ బేర్ ఫుట్ తో గనక చల్లటి నీళ్లలో పోయినా కూడా ఒకలాగా అది ట్రిగ్గర్ లా పనిచేస్తుంది. కాబట్టి స్లిప్పర్స్ వేసుకోవటం, తర్వాత మొత్తం బాడీ అంతా కూడా ఉలెన్ అది కవర్ చేసుకోవటం. సో సాధ్యమైనంత వరకు ఎక్కడ చలిగాలి మనకు తగలకుండా చేసుకోవటం అనేది ఒక ఆస్పెక్ట్. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, ఈ సిట్రస్ కు సంబంధించినటువంటి ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ అవుతుందని. కాబట్టి మీరేంటంటే ఆహార విషయంలో చలికాలంలో వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తర్వాత మీకు ఏదైతే పడటం లేదో దానికి దూరంగా ఉండాలి. సిట్రస్ ఫ్రూట్స్ పడినట్టయితే ఈ కాలంలో సిట్రస్ ఫ్రూట్స్ కు అవే దూరంగా ఉండాలి. దూరంగా ఉంటూ మనం ఈ విధంగా మళ్ళీ ఇన్హేలర్స్, మళ్ళీ స్ప్రేస్ గనక కరెక్ట్ గా తీసుకున్నట్లయితే ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఆస్తమాతో బాధపడుతున్నారు అంటే స్ప్రేస్, ఇన్హేలర్స్ కరెక్ట్ గా తీసుకోవట్లేదని అర్థం. ఇన్హేలర్స్ తీసుకున్నా కూడా ఆస్తమాతో బాధపడుతుంటేనేమో కరెక్ట్ ఇన్హేలర్స్ తీసుకోవట్లేదని అర్థం. కేవలం ఆస్తలిన్ ఇలాంటివి వాడుతున్నారని అర్థం. కాబట్టి సరి అయిన ఇన్హేలరు సరి అయిన మోతాదులో మీరు కనుక తీసుకున్నట్లయితే ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జనార్దన్. చెప్పండి జనార్దన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి సార్. చెప్పండి సార్. జనార్దన్ డాక్టర్, నాకు బైక్ మీద నేను ఎక్కువ తిరుగుతా ఉంటానండి. నేను ఈ పొల్యూషన్ నుంచి నాకు అప్పుడప్పుడు కాఫ్, తర్వాత కొన్నిసార్లు బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇది ఆస్మా అంటారా లేదంటే అలర్జీ అంటారా? ఇది అంటే అండి ఇదే చాలా మందికి ఏంటంటే అలర్జీనా ఆస్మా అనేటటువంటి డౌట్. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే రోజుకు ఒకసారి 10 సార్లు 20 సార్లు తుమ్ముతూ ఉన్నాడంటే, లేదా ఏదో ఒక సందర్భంలో విపరీతమైన తుమ్ములు, ఎంతకీ వదలని జలుబు, చీటికి మాటికి వచ్చేటటువంటి ఆయాసం, దాని తర్వాత గొంతులో గురగురలు, ఏదైనా తగిలితే, ఇప్పుడు మీరు అన్నారు పొల్యూషన్ లో పోయినప్పుడు ఈ తుమ్ములు ఎక్కువ అవటం, లేదా డస్ట్ తగిలితే ఎక్కువ అవటం, ఏదైనా తిన్నప్పుడు ఎక్కువైపోవటం, ఏదైనా ఒక ట్రిగ్గర్ తగిలినప్పుడు ఎక్కువ అవటం, మాటి మాటికి తుమ్ములు రావటం అనేది ఎలర్జీ. ఎలర్జీ అనేది శరీరంలో ముక్కులో ఉండొచ్చు, కళ్ళల్లో ఉండొచ్చు, చర్మానికి ఉండొచ్చు, ఊపిరితిత్తులకు ఉండొచ్చు. ఊపిరితిత్తులకు ఉంటే ఆస్తమా అంటాం. అంటే ఆస్తమాని ఎలా తెలుసుకోవటం అంటే, మీరు రన్నింగ్ చేసినప్పుడు కానీ, లేదా ఏదన్నా కొంచెం బరువు పని చేసినప్పుడు కానీ ఆయాసం వచ్చినా, ఫాస్ట్ గా మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చినా, దాని తర్వాత ఏదన్నా మీరు ఇలా ఏదన్నా దుమ్ము ధూళి తగిలినప్పుడు ఈ ఆయాసం ఇంకెక్కువైనా ఆస్తమా ఉన్నట్టు. అయితే దీనికి మీరు తీసుకోవాల్సింది, బైక్ మీద వెళ్తుంటారు కాబట్టి ఈ స్కార్ఫ్ అనేది కట్టుకోవాలి, మాస్క్ లాగా పెట్టుకోవాలి. ఈ పొల్యూషన్ కి మనం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. చాలా మంది ఏంటంటే ఈ మార్నింగ్ లేసి కొంతమంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఒక 2 పఫ్లు రిలీవర్ మెడిసిన్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయడం అనేది చలికాలంలో చాలా మంచిది. ముందరనే వార్మప్ చేసుకోవాలి, ఇంట్లోనే వార్మప్ చేసుకోవాలి. 10 minutes వార్మప్ చేసుకుని మనం బయటికి పోయినట్టయితే చక్కగా చేసుకోవచ్చు. అయితే మీ విషయంలో అంటే అలర్జీ ఉంది. ఎలర్జీ అనేది ఆస్తమాకు దారితీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు గనక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్ గారు, చాలా సంతోషం అండి. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకుని మాకెంతో విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మనిషి శ్వాసిస్తున్నాడు అంటే అతను ప్రాణంతో ఉన్నాడని అర్థం. కొద్ది రోజులు అన్నం తినకుండా బ్రతకొచ్చు, అలాగే నీరు సైతం తాగకుండా మరికొన్ని రోజులు బ్రతికేయచ్చు. కానీ శ్వాసించకుండా కొన్ని క్షణాలు సైతం ఉండలేమన్నది అందరికీ తెలిసిందే. మరి మనిషికి అంతలా అవసరమైన శ్వాసక్రియ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే అది ఎంతలా బాధపడుతుందో, ఆ సమస్య ఉన్నవారు ఎంతలా తలడిల్లిపోతారో కూడా అర్థం చేసుకోవచ్చు. మనిషికి ఇంతలా అవసరమైన శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించి అనేక సమస్యలకు దారితీసేదే ఆస్తమా. అయితే చాలా మందిలో నాటు వైద్యంతో ఆస్తమాని నయం చేయొచ్చు అనే మూఢనమ్మకం కూడా ఉంది. ఆస్తమా కేసులు సైతం పెరిగిపోయి నేడు అనేక మంది శ్వాస సంబంధమైన సమస్యలతో తలలెల్లుతున్నారు. ఈ సమస్య గురించి మనకు వివరించడానికి ఆస్తమా జాతీయ అవార్డు గ్రహీత శ్వాస హాస్పిటల్ డాక్టర్ విష్ణురావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. అసలు ఈ ఆస్తమా అంటే ఏంటి? ఇది ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆస్తమా అనేది జీన్స్ మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాబ్లం. అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి జీన్స్ ఒక పక్క, పర్యావరణంలో ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి పర్యావరణంలో ఉన్నటువంటి ఎలర్జెన్స్ కానివ్వండి, పుప్పొడి రేణువులు, డస్ట్ మైట్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాతావరణంలో ఉన్న ట్రిగ్గర్స్, స్మోక్, తర్వాత కెమికల్ ఫ్యూమ్స్, డస్ట్. సో ఈ 2 ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే జీన్స్ ప్లస్ వాతావరణం, ఈ 2 ఇంటరాక్ట్ అయినప్పుడు ఆస్మా అనేది వస్తుంది. ఆస్మా అనేది చూసారా, ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాయు నాళాలు ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇది మేజర్, మనం గాలిగొట్టం అంటాం, ఇక్కడ ఉంటుంది మనకు ఈ గాలిగొట్టం. ఈ గాలిగొట్టం ద్వారా ఈ ఎయిర్ అనేది ఈ విధంగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది అనమాట. కొన్ని లక్షలాది ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ అన్ని కనుక మనం వరుసగా పెడితే 1500 కిలోమీటర్లు అవుతాయి. ఆ ట్యూబ్స్, ఈ ఎయిర్ ట్యూబ్స్ గుండా ఈ గాలి అనేది వెళ్లి ఆఖరికి ద్రాక్ష గుత్తులాగా ఉంటుందన్నమాట. సో అందులోకి ఆ గాలి అనేది చేరుతుంది. సో ఇలా చూసారుగా, ఈ ద్రాక్ష గుత్తులాగా ఉన్నాయి, ఇందులోకి గాలి చేరి ఈ గాలి మనకు బ్లడ్ లోకి వెళ్తుంది. అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట లంగ్స్ లో ట్యూబ్స్. ఇది అయితే ఈ ట్యూబ్స్ అనేవి మూసుకొని పోతాయి. మూసుకొని పోయినప్పుడు అంటే ఈ విధంగా వాటి యొక్క మనం క్రాస్ సెక్షన్ చేస్తే ఇలా క్లీన్ గా ఉంటాయి ఈ ట్యూబ్ లోపల. అయితే దీనికి మనకు ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ ఉంటుందో, సో ఆ ట్యూబ్స్ అనేవి ఇలా మూసుకొని పోతాయి ఇలా అన్నమాట. చూసారా, ఇక్కడ మ్యూకస్ ఉంది, ఇది కన్స్ట్రిక్షన్ అయింది.
సో ఎర్రగా వాచిపోతుంది అనమాట. అంటే గాలి పీల్చటం వదలటం అనేది కష్టంగా అయిపోతుంది. గాలి పీల్చటం కష్టమే, వదలటం ఇంకా కష్టం. కాబట్టి దీన్ని ఆస్తమా, ఉబ్బసం, కొంతమంది అలర్జీ, కొంతమంది ఆయాసం, ఇమ్ము, దమ్ము, రకరకాల పేర్లు. సో ఏరియాని బట్టి పేర్లు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా కొంతమంది నిమోనియా దీన్నే అనుకుంటూ ఉంటారు. సో నాకు నిమ్ము వచ్చింది, హాస్పిటల్లో చేరాను అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది సర్ది అంటుంటారు, కొంతమంది జలుబు, ఎప్పుడు చూసినా జలుబు అనుకుంటారు, కొంతమంది నాకు సైనస్ ఉంది అనుకుంటారు, కొంతమంది అలర్జిక్ రైనైటిస్ అంటారు, కొంతమంది బ్రాంకైటిస్, నాకు బ్రాంకైటిస్ ఉంది, అలర్జిక్ బ్రాంకైటిస్ ఉంది అనుకుంటారు. ఇవన్నీ కలిపితే ఒక జబ్బుకు సంబంధించిన వివిధ రూపాలు, ఒక 100,000 రూపాలు ఉంటాయి. కంప్లైంట్స్ కూడా 100,000 ఉంటాయి. కానీ జబ్బు మాత్రం ఒకటే. అంటే రూట్ ఒకటే, దానికి సంబంధించినటువంటి ఆకులు ఉంటాయి కదా, ప్రతి ఆకు మనం ఒక సింటమ్ అనుకుంటే ఎన్నో రకాల ఆకులు, ఎన్నో ఉంటాయి ఆకులు. బట్ వీటన్నిటికి కలిపి మూలం మాత్రం రూట్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎప్పుడైతే మనం గాలి ఆ పీల్చే గొట్టం మూసుకొని పోద్దో అన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. గాలి పీల్చలేనట్టుగా, గాలి సగమే పీల్చినట్టుగా, గాలి నాకు ఇక్కడికే వస్తుంది సార్, మొత్తం పోవట్లేదు అంటారు, ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, నాకు పీల్చినట్టుగా లేదు అంటారు. వాళ్ళు చూడటానికి బ్రహ్మాండంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, పర్సనాలిటీ అంతా బాగుంటారు. వాడు చెప్పేది వింటే వాళ్ళకు సైకలాజికల్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది, కానీ యాక్చువల్ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది లోపల, కానీ అది ఎవరికి కనపడదు. సో ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాదు, ఎటు పోవాలనో అర్థం కాదు. ఎవరికి చెప్పినా కూడా నీకేమైంది, బాగానే ఉన్నావు కదా అంటారు. సో ఏ డాక్టర్ కాడికి పోవాలనో అర్థం కాదు, ఈ ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలనో అర్థం కాదు. ఏదో గాలి పీల్చటంలో తేడా అంటుంటారు కొంతమంది. సో మెట్లెక్కితే ఆయాసం, పరిగెత్తితే ఆయాసం, బరువు మోస్తే ఆయాసం, కూర్చుంటే బాగానే ఉంటారు. చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకో